కంప్యూటర్ వర్డ్ ఎలా వచ్చింది? ఐడియా ఉందా? అది చెప్పగలరా? వెరీ గుడ్. ఆ లాటిన్ వర్డ్ పేరేంటి? వెరీ గుడ్. అసలు కంప్యూటర్ అంటే మీనింగ్ ఏంటి అసలు? వెరీ గుడ్. కంప్యూటర్ అంటే కాలిక్యులేషన్. చాలామందికి తెలియదు. సి అంటే ఓ అంటే ఎం అంటే పి అంటే యూ అంటే టీ అంటే ఈ అంటే ఆర్ అంటే కూడా ఒక ఎబ్రివేషన్ ఉంది. ఎలా చెప్పగలరా? కంప్యూటర్ అనే స్పెల్లింగ్ కూడా ఒక మీనింగ్ ఉంది. ఐడియా ఉందా మిస్టర్ శివ? కామన్ ఆపరేటింగ్ మెషిన్ పర్పస్లీ యూజ్డ్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్. సో దట్ ఈస్ ఎబ్రివేషన్. అంటే మీకు అంత డెప్త్గా అవసరం లేదు. యాక్చువల్గా దీనికి ఒక కంప్లీట్ మీనింగ్ మాట కంప్యూటర్ అంటే ఫస్ట్ మీరు ఎంతవరకు గుర్తుపెట్టినంటే కంప్యూటర్ ఒక లాటిన్ వర్డ్ నుంచి కంప్యూటర్ వర్డ్ వచ్చి గుర్తుపెట్టిన చాలు. ఈ లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఓకేనా? నెక్స్ట్, కంప్యూటర్ ఎన్ని టైప్స్ డివైడ్ చేశారు? వెరీ గుడ్. ఇది చెప్పగలరా? మీరు ఆల్రెడీ ఓపెన్ చెప్పండి. ప్రాబ్లం అది రైట్ రాగా దర్ ఇస్ నో ప్రాబ్లం. ఇది లైవ్ ఏం కాదు. ఏంటది? పడిందమ్మా. రైట్. హార్డ్వేర్ సాఫ్ట్వేర్. ఓకే ఫైన్. రైట్. హార్డ్వేర్ అంటే ఏంటి? సింపుల్ డెఫినేషన్ ఆల్. చెప్పు పర్లేదు. కరెక్ట్ అని చెప్పింది. ఏం చెప్పాడా? సారీ చెప్పు. ఎక్స్టర్నల్గా పనిచేసేది హార్డ్వేర్. ఓకే ఫైన్. నువ్వు ఇంటర్నల్గా పనిచేసేది ఇది మిడిల్ కాదు కదా. చూడండి, అసలు డెఫినేషన్ అంటే సింపుల్ డెఫినేషన్ ఆల్ ఫిజికల్ కాంపోనెంట్స్ ఈజ్ కాల్డ్ ఏ హార్డ్వేర్. సింపుల్ డెఫినేషన్. ఆల్ ఫిజికల్ కాంపోనెంట్స్ కాల్డ్ ఏ హార్డ్వేర్. అదేనా? అంటే మనకి ఫిజికల్గా ఏదైతే కంటికి కనిపించి ఏదైతే ఉందో వాటిని హార్డ్వేర్ అంటారు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పగలను హార్డ్వేర్కి. వెరీ గుడ్, ఎక్సలెంట్. మౌస్లోనే 2 టైప్స్ ఉన్నాయి. ఏం చెప్పగలరా? వైర్, వైర్లెస్. రైట్. ఇంకోటి ఉంది ఆల్రెడీ. మీ కుర్రోడు బాగా చెప్తుంది. మౌస్ అంటే ఇప్పుడు అన్నట్టు మామూలు వైర్తో ఆపరేట్ చేస్తున్న ఒకటి, వితౌట్ ఇప్పుడు ల్యాప్టాప్స్ వాటికి ఆటోమేటిక్గా చేసుకుంటాం కదా. ఇది చేసుకుంటానే ఇది అంటారు. సో ఆ ఇంకో టైప్ మౌస్ ఏంటిది? వచ్చిన క్లూస్ జేతో స్టార్ట్ అవుతుంది. వెరీ గుడ్. జాయ్స్టిక్ మౌస్. గేమింగ్ వాటికి బాగా ఉపయోగపడతారు. అంటే మామూలు మౌస్ కొంచెం హైట్గా ఉంటే ఇలాగా మూమెంట్స్ వాటికి బాగుంటాయి కాబట్టి మల్టీమీడియా గేమ్స్కి అన్ని ఉపయోగించడం. జాయ్స్టిక్ మౌస్ అంటే దీనికన్నా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే అది మౌసే, బట్ ఇదేమో జనరల్ మౌస్, అదేమో జాయ్స్టిక్ మౌస్. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకేముంటాయి? కీబోర్డ్. ఇంకా రైట్. వెరీ గుడ్. కీబోర్డ్లో కూడా టైప్స్ ఉంటాయి, తెలుసా మీకు? 3 టైప్స్. వెరీ గుడ్, ఎక్సలెంట్. చెప్పాను. వైర్ వితౌట్ వైర్. ఓకే, ఇంకా యాక్చువల్ 3 టైప్స్ కీబోర్డ్స్ ఉన్నాయి. సో దానికన్నా వెళ్ళే ముందు ఒక విషయం అండి, కీబోర్డ్లో ఎన్ని కీస్ ఉంటారన్న సుమారుగా? సుమారుగా మిస్టర్ వచ్చారా? దేవుడి పాట 36, కూడా మాట్లాడచ్చు. అంటే కీబోర్డ్ మనం ఏంటంటే రోజు కీబోర్డ్ ఆపరేట్ చేస్తుంది తప్ప దాన్ని ఎవరు లెక్కెట్టే ప్రయత్నం. శివుడు అంటే ఒక నిమిషం టైం ఇస్తే నేను లెక్కెట్టేస్తాను అంటే టైం ఉంచాను కాదు. సో ఇక్కడ ఉన్నాయి కదా కీబోర్డ్లు ఇవన్నీ. సో ఎన్ని కీస్ ఉంటాయి? చాలామంది అంటారు మామూలు జనరల్ కంప్యూటర్లో కీస్ ఎక్కువ ఉంటాయండి, కీబోర్డ్లో ల్యాప్టాప్లో తక్కువ ఉంటాయండి. అదే రాంగ్ ఎస్టిమేషన్. అక్కడ ఎలా ఉంటుంది సేమ్ ఇలాగే ఉంటుంది. అఫ్కోర్స్ మనకి మనం మొబైల్లో కీబోర్డ్లో కూడా సేమ్ అలాగే ఉంటాయి, ఏం మారంట. సేమ్ సిచ్యువేషన్. బట్ ఏనా అవి ఉండవా? అప్పు డౌన్ ఎలా ఉండవా? మరి అప్పుడు ఎలా ఆపరేట్ చేస్తాం మొబైల్లో? కరెక్ట్. ఓకే, కీబోర్డ్లో సుమారు ఎన్ని కీస్ ఉంటాయి అప్రాక్సిమేట్గా? సుమారు చెప్పాలి. ఒక నిమిషం అడుగుతాను. ఒక నిమిషం. ఇప్పుడు చీటిపాటు మొదలు అవుతుంది. ఇంకా చీటిపాట్లు కూడా ఉంటాయండి. కీబోర్డ్ ఎప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్లో క్యాజువల్గా ఎంజాయ్ చేస్తామని నేర్చుకోవాలి. పెద్ద కష్టం. చాలామంది ఇది పెద్ద కష్టమేం కాదు. ఇది కీబోర్డ్లో ఎన్ని కీస్ ఉంటాయి అనేది మనం చూద్దాం. సుమారుగా ఫిగర్ చెప్పేది
దేవుడి పాట 52 మిస్టర్ బాగా ఎక్కువ చదివాడు రెగ్యులర్ ఇలాంటి చదివే తక్కువ అలా వేసుకోమంటారు మిస్టర్ చదవండి 60 పర్లేదు నా పాట మీ పాట పాడండి అంటే ఇప్పుడు యాక్చువల్ కీబోర్డ్ ఎన్ని కీస్ అంటే మన శివం 52 పాడాడు ఆడుతున్న బాగా ఎక్కువ చదివాడు 57 పాడాడు మీరు పాట పాడండి మిస్టర్ చదివి 60 లక్కీ నెంబర్ 3 అని ఓకే మిస్టర్ వెంకట్ 101 ఎక్సలెంట్ ఇదన్నీ ఎందుకంటే సెంచరీ బోర్డ్ చేయండి 101 ఈజ్ రైట్ ఆన్సర్ చాలామంది ఎక్స్పెక్ట్ చేయరు శివప్పుడు నాకు కలిసిపోతాం వెళ్ళానికి కీబోర్డ్ ఎక్కడెత్తారు డెఫినెట్లీ చాలామంది ఏమంటారంటే జనరల్గా ఆలోచించేది ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి 26 ఆ మాత్రం తెలియదు అంటే చిన్నప్పుడు నేర్చుకున్నాం డెఫినెట్గా ఉంటుంది లేకపోతే నేర్చుతాం అయితే ఇప్పుడు తర్వాత లెక్క చాలామంది ఇప్పుడు రియల్గా చూడండి మినిమం 101 నుంచి మ్యాక్సిమం 120 దాకా ఉంటాయి మీకు కావాల్సిన కీబోర్డ్ తీసుకొని చెక్ చేయండి డెఫినెట్లు ఉంటాయి చాలామందికి ఏంటంటే 100 లోపలే ఉంటాయి కదా ఆటోమేటిక్గా అనుకుంటారు కానీ 100 లోపలే కాదు మినిమం 101 నుంచి మ్యాక్సిమం 120 డెఫినెట్లీ మీరు కీబోర్డ్ చెక్ చేసుకోవడం డెఫినెట్లు ఉంటాయి సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే కీబోర్డ్లో ఫంక్షన్ కీస్ ఉంటాయి F1 నుంచి F12 దాకా వీటిని ఫంక్షనల్ కీస్ అంటారు ఏంటది వెరీ గుడ్ ఏంటి ఫంక్షనల్ కీస్ అంటే ఏంటి మిస్టర్ చరణ్ ఏంటి ఫంక్షనల్ కీస్ అంటే పెళ్లి నాటిలో వాడతారు అయ్యా ఫంక్షనల్ కీస్ జాగ్రత్తగా అండి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫంక్షనల్ కీస్ అంటే ప్రతి ఫంక్షనల్ కీకి ఒక స్పెషాలిటీ ఉంటుంది F1 అనేది మన డీసీఏలో ఉపయోగపడుతుంది ఏంటంటే హెల్ప్ అని ఉంటుంది అక్కడ హెల్ప్ అంటే హీల్ అండ్ హెల్ప్ కాదు ఇక్కడ సపరేట్ హెల్ప్ అని అంటే మీరు చేసే ఎంఎస్ వర్డ్లో ప్రతి ఆప్షన్ కూడా క్లిక్ చేసి F1 క్లిక్ చేస్తే అది ఏంటి రిలేటెడ్ మొత్తం డీటెయిల్గా వచ్చేస్తాయి అవన్నీ చదివి మీరు చేసి ఇంకో గమ్మత్ అంటే మీ ఎంఎస్ ఆఫీస్ అంతా F1 క్లిక్ చేస్తే ఎక్సెల్ ఉన్న మన అడిగి F1 క్లిక్ చేస్తే ఎక్సెల్ గురించి మొత్తం అంతా డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి మీకు డీటెయిల్స్ అంటే అవన్నీ చదివి డిక్షనరీలో అర్థం చేసుకుని మనం తెల్లాలి 6 నెలలు 7 నెలలు అవుతే అప్పుడు ఇంజనీరింగ్ అయిపోతున్నాం ఇవన్నీ కూడా యూట్యూబ్ వాటిలో ఉంటాయి కానీ మాలాంటి ఎక్స్పర్ట్స్ ఉన్నాయంటే అవన్నీ చదివి ముందే మీ అడ్వాంటేజ్ తీసుకొని వాటిని ఏంటి అని చేస్తాం ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ కూడా చాలా ఈజీ టాపిక్ ఇవన్నీ మీకు తెలిసే కదా కొత్త విషయం కాదు ఏంటంటే టైం వేస్ట్ చేయకుండా ఉంటుంది ఇప్పుడు అంటే మీకు చిన్న విషయం చూడండి కీబోర్డ్లో చూడండి చివరి 50 అంటే అడ్జస్ట్ మాత్రం తెలియదండి 50 63 పాడుతున్నాడు ఇది ఎన్ని ఎందుకని ఉన్నటువంటి పాడేసుకోండి ఇది ఇష్టం అది చాలా అలా అయితే నేను 100 పాడుకుంది అనుకున్నాడు అది వేసాను కానీ ఇది చాలా చిన్న అంటే ఎందుకంటే కీబోర్డ్ రోజు ప్రతిరోజు చూస్తాం మనం ల్యాప్టాప్ కాకపోతే ఇప్పుడు ఎంతమంది లాస్ట్ ఇయర్ నేర్చుకున్నాను కదా కీబోర్డ్ బొమ్మ చేసుకెళ్ళిపోతే తప్ప ఎవరు కీస్ లెక్కట్టు లెక్కట డెఫినెట్ లెక్కట్టిన 101% 101 నుంచి 120 దాకా ఉంటాయి ఇక్కడ మళ్ళీ మీకు కొత్త రోడ్ వస్తుంది అది కాదు సార్ ఒక నెంబర్ చెప్పేస్తే గుర్తుపెట్టేసుకుంటామని చాలామంది అంటారు లేకపోతే 112 లేకపోతే 107 ఏదో చెప్పాను మీకు ఆ కీబోర్డ్లో అన్ని కీస్ ఉంటాయి కానీ ఇలా నెంబర్ ఎప్పుడైతే చెప్పానో నేను తప్పు చేసినట్టు అవుతాను ఇక్కడ ఎందుకు తప్పు చేసినట్టు అవుతాం ఎందుకంటే ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఉంది 102 అవ్వచ్చు వేరే కీబోర్డ్ ఉండొచ్చు 108 అవ్వచ్చు ఇంకో దాంట్లో 104 అవ్వచ్చు అంటే మినిమం తక్కువ ఎన్ని ఉంటాయమ్మా 101 నుంచి మ్యాక్సిమం 120 వరకు ఇది మాత్రం 100% గ్యారెంటీ సమస్య లేదు ఓకే అంతేనంటే 101 నుంచి 120 దాకా ఇట్లా వేసింది సో మీ క్లాస్ చెప్పినా కూడా మీరు ఫ్రీగా ఉండి ఇక్కడ రాసుకోబడితే సమ్ జనరల్ డౌట్స్ ఇక ఏంటంటే సాఫ్ట్వేర్లో ఎవరెవరు ఎక్స్పర్ట్స్ కాదు ఇక్కడ ఎప్పటికప్పుడు ఈ స్ట్రీమ్ లాగా ఎప్పటికప్పుడు మనం అలాగా అప్డేట్ చేసుకుంటే ఎంత ఉండదు మీ ఒపీనియన్స్ మీరు నాకు షేర్ చేయండి ఓకే ఇప్పుడు కీబోర్డ్లో టైప్స్ చూద్దాం ఒకసారి ఎంతవరకు క్లారిటీ వచ్చింది కదా మీకు ఫంక్షన్ కీస్ అంటే ఏం చెప్పాను F1 నుంచి F12 దాకా ఫంక్షన్ కీస్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే F2 ఉంది F2 అంటే సి లాంగ్వేజ్ సేవ్ చేయాలంటే కంపల్సరీ F2 క్లిక్ చేయాలి లేకపోతే సి లాంగ్వేజ్ సేవ్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ ఓకే సపోజ్ ఫంక్షన్కి F5 ఉంది ఇది టాలీలో పేమెంట్కి ఉపయోగపడుతుంది అంటే ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఒక్కొక్కటి డెవలప్ చేసినప్పుడు నెక్స్ట్ పైథాన్లో కంపేరింగ్ చేయాలంటే కూడా F5 క్లిక్ చేయాలి అంటే ప్రతి సాఫ్ట్వేర్కి F1 నుంచి F12 దాకా వాడు డిజైన్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ఫంక్షన్కి ఉపయోగిస్తే ఎలా అవుతుంది అని వాడు డిజైన్ చేసి పెడతాడు కంపల్సరీ మనం ఏంటమ్మా అవే డిజైన్ తప్ప వేరే ఉంటాయి మనకి ఇక్కడ అవకాశం లేదు సో దట్ ఈజ్ ఆఫ్ ది ఫంక్షన్ కీస్ అర్థమైందా దట్ ఈస్ మై మెయిన్ యూస్ ఇప్పుడు కీబోర్డ్ టైప్స్ చూద్దాం సరే ఎంతవరకు డౌట్స్ లేవు కదా ఇది ఏంటో 2 minutes టైం ఇస్తాను మీకు డౌట్స్ ఉంటే మళ్ళీ అడుగుతాను ఓకే కీబోర్డ్ టైప్స్ చెప్పగలుగుతాను మిస్టర్ అజిత్ ఏమన్నా కీబోర్డ్లో టైప్స్ టైప్స్ ఆఫ్
సో ఎన్ని ఉన్నాయి, ఎన్ని అంటే కీబోర్డ్ టైప్స్ ఎన్ని ఉన్నా మొదలు ఎన్ని, మూడా అంతా వద్దు నేను చెప్తున్నాను. ఓకే మిస్టర్ శివ, కీబోర్డ్ టైప్స్ ఎన్ని ఉన్నా? త్రీ టైప్స్. కన్ఫ్యూజన్ రాసిన తప్ప ఒక రైట్. దానికి గెస్ట్ చేయమని నాకు చెప్పండి. ఓకే, మల్టీమీడియా కీబోర్డ్ వెరీ గుడ్. ఇంకా గేమింగ్ కీబోర్డ్. ఓకే రైట్. ఇంకా అజయ్ అంటే నాన్ గేమింగ్ అన్నారు ఏమన్నా? నెక్స్ట్ ఇదంటే బోత్ గేమింగ్ అండ్ నాన్ గేమింగ్ అని ఇలా ఉంటుంది చెప్పండి. ఓకే చూడండి, ఫస్ట్ ఆర్డినరీ కీబోర్డ్. ఆర్డినరీ కీబోర్డ్. నెక్స్ట్ మల్టీమీడియా కీబోర్డ్. ఇప్పుడు మూడో గెస్ట్ చేయగలరా? మూడో టైప్ చాలామంది తెలియదు విషయం. చెప్పండి, నేను వచ్చానండి చెప్పండి. రైట్. కీబోర్డ్ త్రీ టైప్స్, ఆర్డినరీ కీబోర్డ్, మల్టీమీడియా కీబోర్డ్. సార్ థర్డ్ వన్ హెచ్తో స్టార్ట్ అవుతుంది. హైబ్రిడ్. హైబ్రిడ్ కీబోర్డ్. ఓకే ఫైన్. ఓకే రైట్. సో ఆర్డినరీ కీబోర్డ్ అంటే జస్ట్ లైక్ డేటా ఎంట్రీ అట్లా ఉపయోగించేది అందరికీ ఆర్డినరీ కీబోర్డ్ అనేది మనం వాడుతాం. అంటే ఇప్పుడు జనరల్ పర్పస్కి వాటికి లేదు. సో మల్టీమీడియా కీబోర్డ్ అంటే 100% గ్రాఫిక్స్ అన్నిటి వాడేదంతా మల్టీమీడియా. గేమింగ్ సాఫ్ట్వేర్స్ అని డెవలప్ చేయాలని ఇది ఉపయోగించాలని ఎంత ఉపయోగించాలి అంటే మల్టీమీడియా కీబోర్డ్ అని వాడుతున్నాం. మరి హైబ్రిడ్ కీబోర్డ్ ఇది వాడుతున్నాం. యూ కెన్ యూజ్ అబౌట్ పర్ఫెక్ట్. హైబ్రిడ్ కీబోర్డ్ అన్నా పర్లేదు, లేదా మెకానికల్ కీబోర్డ్. మెకానికల్ కీబోర్డ్ రైట్. మెకానికల్ కీబోర్డ్ తయారు చేసేది టీవీఎస్ కంపెనీ కీబోర్డ్ ఒకటి తయారు చేస్తారు. ఏంటి మెకానికల్ కీబోర్డ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు కంప్యూటర్ రన్ అవుతుందో లేదో మనకి కరెక్ట్గా తెలియాలనుకోండి. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే కంప్యూటర్ ఆన్ చేసిన వెంటనే నమ్లాక్ దగ్గర నమ్ బటన్ చూసారా, ఒకసారి లైట్ ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి షేర్ చేసుకుంటాం మొత్తం. సో ఆ లైట్ ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి మీరు కూడా అర్థం చేస్తారు. 3 బటన్స్ ఉన్నాయి చూసారా, ఆ 3 బటన్స్ కూడా ఆటోమేటిక్గా 2 టైమ్స్ ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది. ఓకే, ఆన్ అయ్యి ఆఫ్ అయితే ఆటోమేటిక్గా అది కీబోర్డ్ కంప్యూటర్ దగ్గర కండిషన్ కరెక్ట్గా ఉందనే విషయం మనకి అర్థమవుతుంది. ఓకే, అది ఆన్ అవ్వలేనప్పుడు ఆటోమేటిక్ మీకు వచ్చిన నమ్ లాక్, స్క్రోల్ లాక్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా 2 టైమ్స్ ఆన్ అయ్యి ఆఫ్ అవ్వాలి. అంటే ఆ సిపి అది మనకి కరెక్ట్ కండిషన్ ఉంది. అవన్నీ మనకి ఎలా చూస్తే ఓన్లీ మెకానికల్ కీబోర్డ్లో దొరికితే తప్ప మిగతా తెలియదు మనకి. సో ఈ మెకానికల్ కీబోర్డ్ అనేది ప్రిపేర్ చేసేది టీవీఎస్ కంపెనీ అనేది తయారు చేయడం ఇక్కడ జరుగుతుంది. ఏమన్నా ఆ కంపెనీ ఒకటే చేస్తుంది మెకానికల్ కంపెనీ కీబోర్డ్ చేయదు. అంతే చూడండి, బ్యాంక్స్లో అట్లా కూడా చూడండి వాడినప్పుడు ఎక్కువ మెకానికల్ కీబోర్డ్ ప్రీవియస్ కీబోర్డ్ ఎక్కువ వాడుతుంది. అంటే ఎంత రఫ్గా కొట్టినా సరే ఆటోమేటిక్గా ఇది అయిపోతుంది. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ అన్నమాట. ఓకే, అదే 3 టైప్ ఆఫ్ కీబోర్డ్స్, ఆర్డినరీ, మల్టీమీడియా, హైబ్రిడ్. ఓకే, ఇది కీబోర్డ్ యొక్క ఐడియా. నెక్స్ట్ మరి టాపిక్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ పెట్టి మనం కంప్యూటర్ దగ్గరికి వెళ్ళాం కదా, కంప్యూటర్ ఏం చెప్పిన 2 టైప్స్ కింద డివైడ్ చేసింది మనకి. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. కంప్యూటర్ని 2 టైప్స్ కింద డివైడ్ చేశాను. దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హార్డ్వేర్, ఇంకోటి ఏంటి సాఫ్ట్వేర్. వెరీ గుడ్. హార్డ్వేర్, సాఫ్ట్వేర్. హార్డ్వేర్ అంటే మనం ఆల్రెడీ మాట్లాడుతున్నాం. ఏంటిది, ఆల్ ఫిజికల్ కాంపోనెంట్స్ కంటే హార్డ్వేర్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, కీబోర్డ్, మౌస్, సిపియు. చాలామంది వెరీ గుడ్ మానిటర్. కానీ మానిటర్ అనకూడదు. ఎందుకు మానిటర్ అనకూడదు? లక్ష్మణ సూర్య మోటార్ ప్లేస్ ఏమొచ్చినప్పుడు ఇక్కడ ఎల్ఈడి. వెరీ గుడ్. ఎల్ఈడి అంటే ఎప్పుడు ఎలా చెప్తారు చెప్పండి. లైట్ వేసింది కదా, లైట్ ఎంప్టింగ్ డయోడ్. డయోడ్ డయోడ్ అని అనొచ్చు, డిస్ప్లే అని అనొచ్చు. డయోడ్ అనేది ఏంటంటే అదొక కాంపోనెంట్ వేరే ఎల్ఈడిలో.
సో ఇప్పుడు ఎన్ని చూడండి ఎల్ఈడి లైట్లు సేమ్ అంటే కంఫర్ట్స్ అన్ని కూడా ఎల్ఈడి కామెంట్ ఎల్ఈడి ముందు కూడా వచ్చేది వెరీ గుడ్ ఎల్ఈడి ముందు ఇంకేమొచ్చేది ఎల్సీడీ ఎల్సీడీ అంటే వెరీ గుడ్ ఎల్సీడీ అంటే లిక్విడ్ క్రిస్టల్ డివైస్ ఇప్పుడు ఇంక ఎల్సీడీ ప్లేస్ ఇప్పుడు ఏమొచ్చింది ఇప్పుడు ఎల్ఈడి లైట్ టెంపరింగ్ అంటే ఇప్పుడు మన ఇంట్లో ఇదేనే కాదు మన టీవీలో అట్లా కూడా వాడేదానికి కూడా ఎల్ఈడి వాడతారు సో ఇది కంప్లీట్గా హార్డ్వేర్ ఓకే ఒక జనరల్ కొంచెం అడిగింది చెప్పండి సిపియూలో పార్ట్స్ ఏముంటాయి ఇప్పుడు హార్డ్వేర్ అన్నట్టు మనకి ఏమొచ్చేస్తుంది కీబోర్డ్ మౌస్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి సిపియూలో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి మళ్ళీ స్టోరేజ్ టీవీస్ ఉంటాయి అవి వెరీ గుడ్ సిపియూలో ఈ మెయిన్ పార్ట్స్ ఉన్నాయి ఏంటది మదర్ బోర్డ్ ర్యామ్ మదర్ ఏముంటుంది మదర్ బోర్డ్ ర్యామ్ ఎస్ఎంఎస్ గ్రాఫిక్ కార్డు ర్యామ్ ఇవన్నీ ఉంటాయి కానీ వీటిలో సిపిలో కాస్ట్లీ పార్ట్ ఏంటి సిపి కొంటే మనం మామూలు ఏం చేస్తాం వెరీ గుడ్ ప్రాసెసర్ ప్రాసెసర్ సిపి అన్నింటికన్నా కాస్ట్ ప్రాసెసర్ ఇప్పుడు మీకు జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను i3 i5 ప్రజెంట్ ఇప్పుడు i7 కూడా వచ్చేసింది మార్కెట్లో i9 క్షమించి i9 కూడా వచ్చేసింది i9 తర్వాత వచ్చిందా అంటున్నాడు బాగా నెంబర్ వచ్చి i10 అంటున్నాడు i10 వచ్చిందా i9 కూడా కాదు కరెక్ట్ ప్రజెంట్ ఇప్పుడు i9 రన్నింగ్ అవుతుంది చెప్పి 4 ఆడు చెప్పాడు లేదు ప్రజెంట్ ప్రాసెస్ ఇప్పుడు i9 కానీ ఏమన్నా ఐ అనేది ఇంటెల్ కంపెనీ వాడు ప్రజెంట్ అంటే ప్రజెంట్ మార్కెట్ ఎక్కువ లీడ్ చేసేది ఇంటెల్ కంపెనీ వాడు ఎక్కువ చేస్తారు ప్రజెంట్ ఇప్పుడు i9 అనేది రన్నింగ్ అవుతుంది మీకు అందుకనే చెప్తున్నాను కంప్యూటర్స్ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవుతూ ఉండాలి అంటే ఇప్పుడు i9 వరకు ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు బాగానే ఉంది ఒక 2-3 సంవత్సరాలు పోయినా ఆటోమేటిక్గా ఇంకా అప్డేట్ అయిపోతుంది ప్రజెంట్ ఇప్పుడు i9 ప్రాసెసర్ అనేది ఎక్కువ పడుతుంది సో ఇదంతా ఏంటి ఇప్పుడు మాట్లాడుకునేదంతా హార్డ్వేర్ అంటే ఏం గుర్తుపెట్టుకుంటారు ఆల్ ఫిజికల్ కాంపోనెంట్స్ కాబట్టి హార్డ్వేర్ దట్స్ లైక్ సిపియు మౌస్ కీబోర్డ్ ప్రాసెసర్ సిపియు అన్నిటికీ కాస్ట్ ఐటమ్ ఏంటి ప్రాసెసర్ సో ఈ ప్రాసెసర్ బట్టి రేట్ మారిపోవాలి కంప్యూటర్ ఇంచుమించు 10,000 నుంచి 20,000 i3 ప్రాసెసర్ కదా ఇది ఇప్పుడు i5 ఇది i5 ప్రాసెసర్ ఎంత 64,000 అయింది ఇది 64,000 మన రీసెంట్ అదే i7 అయితే కొంచెం కాస్ట్ పెరిగిపోదు ఇప్పుడు i9 అయితే ఇంచుమించు ₹1,00,000 దాకా అవుతుంది అంటే ఆ కంప్యూటర్ స్పీడ్ అనేది దేని బట్టి ఆధారపడదు సుప్రియ మెయిన్ ప్రాసెసర్ బట్టి ఆధారపడదు ఓకే ఇది హార్డ్వేర్ సంబంధించి ఇప్పుడు సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుతున్నాం సాఫ్ట్వేర్ అంటే చెప్పగలరా మిస్టర్ సూర్య సాఫ్ట్వేర్ హార్డ్వేర్కి దిక్కేది సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అసలు దేన్ని సాఫ్ట్వేర్ అంటారు సూర్య నేను ఐడియా ఉందా ఎంఎస్ ఆఫీస్ టాలీ అంటారు సి అంటారు డిటి అంటారు చెప్పండి అసలు సాఫ్ట్వేర్ అంటే దేని సాఫ్ట్వేర్ అంటారు సింపుల్ డెఫినేషన్ అంటే a set of programs is called a software. Simple definition. A set of programs is called a software. అసలు దీనికన్నా వెళ్ళే ముందు సి లాంగ్వేజ్ అట్లా ఇచ్చారు ప్రోగ్రామ్ అంటే ఏంటి అసలు దేని ప్రోగ్రామ్ అంటారు సాధారణ ప్రోగ్రామ్ అంటే ఏమి సండే మంచి స్పెషల్ ఏంటంటే చికెన్ ఒకటి ఇచ్చిపోతాడు మటన్ కూడా ఇస్తాడు ఫ్రాన్స్ అంటాడు ఎవరి ఇష్టం అది స్పెషల్ ఓకే అది ప్రోగ్రామ్ అంటే ఏంటి సింపుల్గా ఓన్లీ ప్రోగ్రామ్ సాధారణ మనం జనరల్ మాట్లాడుకుంటాం కదా ఇప్పుడు ఈ సండే క్విజ్ కండక్ట్ చేస్తున్నాం లేకపోతే మండే టెస్ట్ పెడతాను ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్ పెట్టాం ఏమైనా వస్తారేంటి ఆటోమేటిక్గా మన మంచి మంచి కలర్ వస్తాయి ఆటోమేటిక్గా మేము చెప్పట్లేదు మనం సో ప్రోగ్రామ్ అంటే ఏంటి ముందే సింపుల్ డెఫినేషన్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ commands is called a program. A set of instructions and a set of commands is called a program. అంటే ముందే మనం సెట్ చేసుకొని ఇట్లా చేయాలని ప్రోగ్రామ్ అంటారు ఓకే ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్లోకి వద్దాం ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇస్ కాల్డ్ ఏ సాఫ్ట్వేర్
కొన్ని యొక్క ప్రోగ్రామ్స్ యొక్క కలిగితే సాఫ్ట్వేర్. వెరీ గుడ్. సాఫ్ట్వేర్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఎవరు చెప్పగలరా? శివ. సాఫ్ట్వేర్లో కూడా 2 రకాలు ఉన్నాయి. బాగా కష్టమైనది ఒకటి ఉంటుందండి, సులువైనది ఒకటి ఉంటుంది. ఎవరు చెప్తారు? సాఫ్ట్వేర్లో కూడా 2 రకాలు ఉంటాయి. స్టెర్న్ లావు ఒకటి సన్నగా ఉంటాయి. అలా బాగోదు, కొంచెం టెక్నాలజీ ఉపయోగిస్తే బాగుంటుంది. ఎనీ ఐడియా, ఎవరు ఐడియాస్ ఎవరు ఒపీనియన్స్ అని చెప్పచ్చు. సాఫ్ట్వేర్లో 2 రకాలు ఉంటాయి. గెస్ ఇట్ రైట్, మిస్టేక్ అని చెప్పాను, ఆయన ప్రాబ్లం ఐడియా ఉందా? సాఫ్ట్వేర్ 2 టైప్స్ ఉంటాయి. సిస్టమ్ సాఫ్ట్వేర్, ఇంకోటి ఏంటంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఓకే, సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ మెయిన్లీ 2 టైప్స్ డివైడ్ చేయాలి. సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఓకే, ఫస్ట్ మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుందాం. సిస్టమ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే వెళ్ళే ముందు ఏంటంటే, మీరు ఒక మంచి మొబైల్ ఒకటి కొన్నారు, ఒక 60,000 70,000 పెట్టి మొబైల్. ఆ మొబైల్ పనిచేయాలంటే ఏం కావాలి? బ్యాటరీ కావాలి. బ్యాటరీ కూడా మనకి నేను కొట్టాను. ఒక 60,000 70,000 పెట్టి మంచి ల్యాప్టాప్ కొన్నాను. సపోజ్ ఇదే తీసుకున్నాం, ఒక 70,000 పెట్టి మంచి ల్యాప్టాప్ కొనుక్కున్నాడు. ఇది రన్ అవ్వాలంటే ఏం కావాలి? డబ్బులు ఉంటే అందులో ఉంటాయి కదా సార్. ఇంకా పడు జస్ట్ అంటే ఇవన్నీ రోజు చూసే ఐటమ్సే తప్ప చాలామంది తెలియదు ఆ విషయం. చేస్తాం సపోజ్ ఇదే మొన్నే మనం రీసెంట్గా ఎంత 64,000 అయిందమ్మా. 64,000 పెట్టి ల్యాప్టాప్ కొన్నాడు. కొనండి ఏం చేస్తే కొట్టి కొట్టి కొబ్బరి కొట్టాను, దాన్నే కాదు కింద కొట్టి అడుగులో వదిలేను. కానీ ఇది రన్ అవ్వాలంటే ఏం కావాలి మనకి? ప్రాసెస్ అంటే 64,000 పెడితే ఉంటుంది కదా, ప్రోగ్రామ్స్ కావాలి. అదే నేను చెప్పను, చెప్తాను. ఛార్జింగ్ పెట్టాలా? ఆడేమో వై కావాలంటాడు, చివరి సరే వచ్చి కరెంట్ ఉండాలంటాడు. ఒక్కొక్కరు ఒక వెరీ గుడ్ ఎక్సలెంట్. అసలు ల్యాప్టాప్ రావాలంటే ఏం కాదు, బేసిక్ క్వశ్చన్ ఇది. సాఫ్ట్వేర్, వెరీ గుడ్. అది ఏ సాఫ్ట్వేర్? సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటేనే మీకు అది ల్యాప్టాప్ అనేది రన్ అవుతుంది. ఓకే, అర్థమైందా? ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ గురించి వెళ్ళే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్తాను, జాగ్రత్త చూసుకుంటాను సార్. ఇలా జాగ్రత్తగా తీసుకోండి, అంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, జాగ్రత్తగా ఉంటాయి. అసలు ఒక మొబైల్ కానీ ఒక ల్యాప్టాప్ కానీ ఏదైనా రన్ అవ్వాలంటే ఓఎస్ కావాలి. ఓఎస్ అంటే వెరీ గుడ్, ఎక్సలెంట్. ఆపరేటింగ్ సిస్టమ్. ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎవరు చెప్పగలరా? అసలు ఆపరేటింగ్ సిస్టమ్ కనిపెట్టింది ఎవరు? మన ఇండియాలో ఫేమస్ కంపెనీ. 100కి 98% షేర్ వాళ్ళదే, రిమైనింగ్ 2% వేరే వాళ్ళు. ఎవరు అది కనిపెట్టిన ఆపరేటింగ్ సిస్టమ్ వెరీ గుడ్. దాని అంటే ఎవరు? బిల్ గేట్స్. అది కనిపెట్టింది బిల్ గేట్స్. అజిత్ దాస్. సరే, ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ పేరు చెప్పగలరా? వెరీ గుడ్, ఎక్సలెంట్. దాస్. చివరి సెల్ అని చెప్తే అంత మొబైల్ అవ్వలేదు. వెరీ గుడ్. డాస్ అంటే ఏంటి? మన డాస్ అంటే తెలిసిన మధ్య దగ్గర ఉంటాడంటే ఆ డాస్ కాదు, ఎలా మనం ఒక్కొక్కటి మధ్య దగ్గర ఉండేవాడు కాదు. డాస్ అంటే డెఫినేషన్ అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, డాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ డాస్. దాని తర్వాత ఏం స్టార్ట్ అయింది? విండోస్ 95. విండోస్ అంటే ఈ విండోస్ కాదు, సపరేట్ విండోస్. తర్వాత విండోస్ 98. ఓకే, తర్వాత విండోస్ XP, తర్వాత విండోస్ 7, తర్వాత విండోస్ 8 వచ్చిందా? 8.
నెంబర్ వస్తే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు సార్ చెప్పారు విండోస్ 11 రన్నింగ్గా ఉందంటే ఆన్ ది వే అంటారు ఇంకా రాలేదు 11 ఉంది కాబట్టి మనం తెచ్చుకోవాలి. ప్రజెంట్ ఏంటంటే విండోస్ 10 ఉంది. ఓకే, దీస్ ఆర్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ అంటే ఒక కంప్యూటర్ కానీ ఒక ల్యాప్టాప్ కానీ ఒక మొబైల్ కానీ రన్ అవ్వాలంటే ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కావాలి. అసలు ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా కంప్యూటర్ రన్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. అంటే ఇక్కడ చాలామంది ఇప్పుడు మన సిస్టంలో విండోస్ 7 ఉంది, చివరి కొత్త కొనుక్కున్నాడు, ఇందులో విండోస్ 10 ఎవరి ఇష్టం అవ్వదు. ఇక్కడ ఇదనే కాదు, ఇక్కడ ఎవరు దాన్ని బట్టి అలా ఉంటుంది. ఎవరు నచ్చిన అంటే కంప్యూటర్ రన్ చేయాలంటే ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా కంప్యూటర్ రన్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఓకే, ఇంకా మీరు అన్నాను ఒక యాపిల్ మొబైల్ కొనుక్కున్నారు. యాపిల్ మొబైల్ ఎంత ఉంటుంది సుమారు కాస్ట్? ఒక 50,000 పెట్టి ఒక యాపిల్ మొబైల్ కొనుక్కున్నారు. బాగా 50,000 కాదు, 50 దేవుడి పాట 34,000 నుంచి యాపిల్ ఫోన్ స్టార్ట్ అవుతుందంటే సార్ చెప్పారు. ఓకే, 34,000 హైయెస్ట్ రేట్ ఎంత ఉంది యాపిల్ ఫోన్? లక్ష అదే సుమారు ఎంత ఉంది రేట్? 1,30,000 అంటే 34,000 నుంచి 1,30,000 దాకా ఉంటుంది ఈ యాపిల్ ఫోన్. ఈ అమ్మాయి జాంకీ ఎందుకు 10,000 దొరికేస్తుంది కదా, అది వేరే. అది జాంకీ ఫోన్ వచ్చి తెలిసి మీకు విషయం బాగుంది, తెలియదా? తర్వాత చెప్తాను. ఓకే, ప్రజెంట్ యాపిల్ మాట్లాడుకున్నాం. అవన్నీ చేతపలగా అలాగే ఉంటుంది. ఓకే, ప్రజెంట్ మా సబ్జెక్ట్లోకి వస్తే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏ మొబైల్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, సిస్టమ్ అవ్వచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా కంప్యూటర్ రన్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మొబైల్ ఉంది, మొబైల్ ఇంకా కలిగే చూడండి. ఇప్పుడు ల్యాప్టాప్ కొన్నప్పుడు విండోస్ 10 7 ఏదో లోడ్ చేయాలి. అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అని లోడ్ చేయకుండా వాడు ల్యాప్టాప్ ఇచ్చేది. ఇప్పుడు ఒక మొబైల్ చూడండి, 1,30,000 కొనుక్కుంది, 1,00,000. ఆ సిమ్ కార్డు నెట్వర్కింగ్ ఎయిర్టెల్ జియో అనేది వారి ఇష్టం. అది అంటే ఏదో ఒక నెట్వర్కింగ్ అనేది కంపల్సరీ కావాలి, లేకుండా మొబైల్ రన్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఫైనల్గా అడిగేది ఏంటంటే మేము వచ్చిన ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలామంది ఏంటంటే ఇక్కడ డౌట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది 2 కేటగిరీస్ కింద అవుతుంది. ఒకటి ఏంటంటే హార్డ్వేర్ అండ్ ఇప్పుడు నేను అడిగే తప్పు వచ్చిన ఏంటంటే అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఐడియా వచ్చింది కదా. అంటే కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ రన్ చేయాలంటే ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా కంప్యూటర్ కానీ మొబైల్ అప్లికేషన్ ఏది రన్ చేయడం హైలీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హార్డ్వేర్ కేటగిరీ కింద వెళ్తుందా, సాఫ్ట్వేర్ కేటగిరీ కింద వెళ్తుందా అని నేను చెప్పండి. క్షమించండి. సాఫ్ట్వేర్, వెరీ గుడ్. సాఫ్ట్వేర్ మీరు ఏదైతే అది అలా ఉంటుంది. శభాష్. ఈ అమ్మాయి చాలా తెలియదు. ఎందుకంటే ఒక అర్థం ఏంటి ఆప్షన్స్ జగన్ ఒకటి అయితే చంద్రబాబు గారికి ఎవరు వస్తే అడిగే అవుతుంది. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇది హార్డ్వేర్, ఇది సాఫ్ట్వేర్. నాకు సూర్యగడ ఎవరు పోతున్నాడు ఇది ఎక్స్ప్రెషన్ చెప్తాను వీళ్ళు. ఓకే, రెండింటికి ఏంటంటే తేడా హార్డ్వేర్ ఉంటే జాగ్రత్త చేసుకోండి. కంప్యూటర్ అనేది ఇంతకుముందు మీరు డివైడ్ చేసింది ఏంటది హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ప్రతి కాంపోనెంట్ని డివైడ్ చేయమని తప్ప ఆపరేటింగ్ ఒక్క సిస్టమ్కి మాత్రం హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండు కలిపండి. ఎందుకంటే మీరు రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మంచి మొబైల్ తీసుకోండి, యాపిల్ మొబైల్ ఏదైతే అంత మొబైల్ ఎన్ని వేలు పెట్టుకోకుండా సరే దాంట్లో సిమ్ కార్డ్ లేని మీకు అది రన్ అవుతుంది హైలీ ఇంపాసిబుల్. సపోజ్ ఇప్పుడు ఎందుకు 64,000 పెట్టి ఇప్పుడు ల్యాప్టాప్ కొనుక్కున్నాం. సో ల్యాప్టాప్ కొనుక్కున్నా అంటే వాడికి అవ్వదు. ఓన్లీ 64,000 ఏంటి అది ఆ ఫిజికల్ కాంపోనెంట్ దీనికి ర్యామ్ వాటికి కాస్ట్ ఇచ్చేది. అది రన్ అవ్వాలంటే ఏంటి విండోస్ 7 10 అని వాడి ఇష్టం. అది ఇప్పుడు 11 వచ్చినా 11 వాడి ఇష్టం వాడు వేసుకుంటాడు. అంటే ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది ఈ ల్యాప్టాప్ అనేది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ సాఫ్ట్వేర్, ఈ ల్యాప్టాప్ అనేది ఏంటి హార్డ్వేర్. అంటే ఈ రెండు బోత్ మిక్స్ అయితేనే కానీ ఇక మీకు ఒక ల్యాప్టాప్ కానీ ఒక మొబైల్ కానీ ఒక సిస్టమ్ కానీ రన్ అవ్వాలంటే ఇది బోత్ ఉంది. ఓన్లీ కంప్యూటర్లో కంబైన్గా ఉందంటే ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటే కంబైన్గా ఉంది, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. అదే మిగతా ప్రతిదీ కూడా డివైడ్ చేసేసి సిపి ఉంది హార్డ్వేర్. వేసిపోతే రెండు పోయినట్టు, ఓఎస్ పోతే ఓన్లీ సాఫ్ట్వేర్ పోయినట్టు. మళ్ళీ ఓఎస్ లోడ్ చేయాలంటే మళ్ళీ హార్డ్వేర్ సపోర్ట్ ఉంటేనే అవుతాం. ఇప్పుడు నేను అనేది పెన్ డ్రైవ్ ఉంది, పెన్ డ్రైవ్ ద్వారా సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తున్నాం. అంటే పెన్ డ్రైవ్ ద్వారా ఓఎస్ లోడ్ చేస్తారు. అంటే పెన్ డ్రైవ్ అనేది హార్డ్వేర్, మళ్ళీ లోపల లోడ్ చేసి ప్రాసెసింగ్ అంతా ఏంటి సాఫ్ట్వేర్. అంటే ఈ రెండు మిక్స్ చేస్తేనే అవ్వదు. కాబట్టి ఎంఎస్ వర్డ్ ఉంది, ఎంఎస్ వర్డ్ పోయింది సార్ అన్న అంటే సాఫ్ట్వేర్ పోయిందండి. ఇప్పుడు మనం నీకు సి లాంగ్వేజ్ ఇన్స్టాల్ చేసి ఇచ్చాను సార్, సి లాంగ్వేజ్ పోయింది, కొంతమంది మళ్ళీ ఇన్స్టాల్ చేసుకున్నాను అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ అంటే పోయినట్లయితే.
ఇంకోటి ఏంటంటే మీకు ఎలా టాపిక్ వచ్చిందో చెప్తున్నాను. మీకు ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ బ్లింక్ అయిపోయి ఇలా కర్సర్ మూమెంట్ ఇలా ఉందనుకోండి, అంటే ఆ కంప్యూటర్ మొత్తం బ్లాక్గా ఉందనుకోండి, అందులో ఓఎస్ పోయినట్టు అర్థం లేదు. ఓఎస్ పోతే అంటే మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒక 200-300 కాస్ట్ తీసుకుంటారు, మళ్ళీ అంతా లోడ్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ. సో దట్ ఈస్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక్కదానికే మాత్రం హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కింద మాత్రం ఇది డివైడ్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? రైట్. ఇంకాక సాఫ్ట్వేర్ లాస్ట్ టాపిక్ ఏం చెప్పాను, ఇక్కడ అయిపోతుంది. సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ అని చెప్పాను కదా, ఏంటి అది? వెరీ గుడ్. ఇండియాలో అతిపెద్ద నెట్వర్క్ ఏ నెట్వర్క్? నెట్వర్క్ పేరు, ఆర్గనైజేషన్ పేరు చెప్పండి. నెట్వర్క్ అంటే ఏంటి? అలాంటి మాకు చాలా నెట్వర్క్ ఉందా, మా సెంటర్లో కంటే ఆ నెట్వర్క్ పేరు శివన్ మా ఏరియా వస్తే చాలా ఆ నెట్వర్క్. అంటే ఇన్ ఇండియాలో ద బిగ్గెస్ట్ నెట్వర్క్ ఆర్గనైజేషన్ పేరు. బ్యాంక్స్, హాస్పిటల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి కదా, బ్యాంక్ అలాగే వాటిలో బిగ్గెస్ట్ నెట్వర్క్ ఏంటి మన ఇండియాలో? ఎందుకంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ అన్నారు ఎగ్జాంపుల్. సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ అంటే నెట్వర్క్ అంటే ఏంటి? మొబైల్ నెట్వర్క్. అదే ఇప్పుడు మనకి ఐడియా, జియో, ఎస్బీఐ అంటే నెట్వర్క్ వాడకంట్లో ఇండియాలో బిగ్గెస్ట్ నెట్వర్క్ ఉన్న ఆర్గనైజేషన్ పేరు ఏంటి? అంటే మొబైల్ అని కాదు, ఆర్గనైజేషన్ పేరు చెప్తే చాలా. జియో ఒకటి, హాస్పిటల్ వాడుతున్నారు, బ్యాంకులో వాడుతున్నారు, అలా. అంటే ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్లో హైయెస్ట్ నెట్వర్క్ వాడుతున్నారు అని చెప్పడానికి ఆ నెట్వర్క్ ఆర్గనైజేషన్ పేరు ఏమని చెప్పగలరా? ఎక్కువ వాడుతున్న కంపెనీ అనేది ఆర్గనైజేషన్. వాడుతున్న ఆర్గనైజేషన్ పేరు కావాలి. ఇప్పుడు ఎస్బీఐ ఉందనుకో, ఎస్బీఐ బోర్డు మంది నెట్వర్క్ వాడుతున్నారు, అలా అలా ఆర్గనైజేషన్ పేరు టాటా అంటే ఇది బిర్లా అంటారు, మధ్యలో లేదా. సో ఇంకా సారీ నువ్వు చెప్పు. వచ్చిన అర్థమైందా? ఇండియాలో ఎక్కువ నెట్వర్క్ అంటే ఇంటర్నెట్ ద్వారా ఎక్కువ పనిచేసేది. నెట్వర్క్ అంటే ఏంటి? ఒకదానికి మనకి ఇంటర్నెట్ లింక్ అయ్యి పనిచేసేది. ఇప్పుడు ఎస్బీఐలో కొన్ని వేల బ్రాంచ్లు ఉన్నాయి ఇండియాలో. సో అలా కాకుండా ఎస్బీఐ పాడుతున్నాడు, ఆ గవర్నమెంట్ స్టార్ట్ అన్నాడు, ఇది లైలా అంటున్నాడు, ఆ మధ్యలో సరిపోతుంది ఇంకా. సో ఇప్పుడు అలా కాకుండా ఆ ఆర్గనైజేషన్ పేరు కావాలి, అది కూడా సేమ్. రిలయన్స్, సారీ రిలయన్స్ అది చుట్టాలు అవుతుంది. రిలయన్స్ ఇంకా అందరికీ తెలిసిన బాధ సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, కంపెనీ పేరు చెప్పాను. నాకు ఆర్గనైజేషన్ పేరు కావాలి. ఇప్పుడు నా సాఫ్ట్వేర్ కంపెనీ చాలా ఉంది హైదరాబాద్లో. మహేంద్ర కాదు, అక్కడ వర్మ కంపెనీ అంటారు. ఇప్పుడు బాహుబలి, ఇప్పుడేమో ఆర్గనైజేషన్ పేరు కావాలి. ద బిగ్గెస్ట్ నెట్వర్క్ ఇన్ ద ఇండియా. అది లేని ప్రపంచం, ఇండియా మొత్తం, ఇండియా మ్యాప్ అంతా ఉంటుంది ఆ నెట్వర్క్. ఎక్కడ ఉంది కదా ఆ నెట్వర్క్ పేరు ఏంటి? క్వశ్చన్ అర్థం ఏంటి? నెట్వర్క్ తెలియనే ఉంది. నన్ను అడుగుతుంది ఐడియా ఏంటంటే ఒకదానికి కనెక్షన్ ఇచ్చారు. ఎస్బీ ఉంది, వెరీ గుడ్ ఎగ్జాంపుల్. మన ఇండియాలో చాలా బ్రాంచ్ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో బ్రాంచ్ ఉంది, మన అమలాపూర్లో బ్రాంచ్ ఉంది, అడుగుతున్నాం. అలా మొత్తం అంటే ఎస్బీఐ ప్రతి బ్రాంచ్కి వాటికి లింక్ ఉంటాయి. బ్యాంక్ అకౌంట్ వేరే దగ్గర లేదు, అలా జియో అలా ఉంటుంది. అలాగా ఆ ఆర్గనైజేషన్ పేరు ఏంటి? ది బిగ్గెస్ట్ నెట్వర్క్ ఇన్ ద ఇండియా. సారీ యాపిలా పక్కన అమెజాన్. సారీ అమెజాన్ ఇన్ ద వరల్డ్ కదా, ఇండియా ఓన్ ఇండియా దాటి అంటే ఇండియా కూడా దాటి ఓన్ ఇండియాలోనే. మరి ప్రపంచం అంతా ఇది రాజధాని క్లాస్ చెప్పాలి. ఓన్ ఇండియా గురించి మాట్లాడుతున్నాను. సారీ టాటా పాలిస్తున్నాయి సారీ బిఎస్ఎన్ఎల్. సారీ బిఎస్ఎన్ఎల్ డెఫినేషన్ చెప్తావుగా? భారత్ సర్వీస్. బిఎస్ఎన్ఎల్ డెఫినేషన్ బిఎస్ఎన్ఎల్ డెఫినేషన్ బిఎస్ఎన్ఎల్ తెలుసు కదా. బి అంటే ఏంటి, ఎస్ అంటే ఎన్ అంటే ఏంటి,
భారత్ సర్వీస్ నెట్వర్క్ కానీ స్లోగా చెప్పండి సార్ మీకు ఎవరు చేస్తున్నారు ప్లీజ్. భారత్ నేను మీలా స్టూడెంట్ ఎవరు చెప్తున్నాను భారత్ సర్వీస్ నెట్వర్క్ ఇలా మంచి క్రియేటివ్ డైరెక్టర్ ఉన్నారు. ఇప్పుడు ఎలాగా నెట్వర్క్ గురించి వచ్చి మాట్లాడుతున్నాను. ఎస్టీడీ అంటే ఎప్పుడు చెప్తా చెప్పండి. చెప్పిన మీకు గిఫ్ట్ ఇచ్చేస్తాను. ఏడ కావాలి ల్యాప్టాప్ కావాలి కావాలి ల్యాప్టాప్ అంటే 6 గంటల పడుతుంది. ఇప్పుడు ఎస్టీడీ బూత్ ఉండే చేస్తారు మీరు చిన్నప్పుడు ఎలా ఉండే ట్రాకింగ్ అని స్టాండర్డ్ ఎక్కువ డిపార్ట్మెంట్ ఏదో మంచి ఫ్యామిలీ అయితే మిస్టర్ పవన్ అలా అల్లికి వెళ్ళిపోతారు. ఇప్పుడు అదే సింబల్ బ్రహ్మాండంగా ఎస్టీడీ అంటే ఎబ్రేషన్ ఏంటి? రండి ఈ ల్యాప్టాప్ పట్టుకోండి ప్రోగ్రామ్ చెప్పండి. కాకపోతే సారీ మామూలు ప్రోగ్రామ్ అది షూటింగ్ అని మీకు ఇచ్చారు. ఎస్టీడీ అంటే ఎవరు చెప్తారు? ఎవరు ఒక 2-3 రాళ్ళు ఇస్తారు. రాళ్ళు నాకే పెట్టండి. సూర్య అదే స్పోర్ట్గా తీసుకోండి ఏం పర్లేదు. సర్వీస్ టెలిఫోన్ డిపార్ట్మెంట్ మరి సర్వీసెస్ టెలిఫోన్ వెరీ గుడ్. మిస్టర్ శివ ఎవరన్నా చెప్పచ్చు. ఎస్టీడీ బూత్ ఉండే కదా ముందు ఫస్ట్ బోర్డు వేసేసి రెడ్ ఎస్టీడీ బూత్ మాట్లాడుకోండి. స్టాండర్డ్ టెలికాం డిపార్ట్మెంట్ స్టాండర్డ్ టెలికాం డిపార్ట్మెంట్ అంటే అలా అన్నది ఛానల్ అన్న సూపర్ ఫోన్లు ఉంటాయి కదా ఎక్స్పీరియన్స్ ఫోన్ మిస్టర్ శివ చెప్పానా? సబ్స్క్రైబర్ ట్రంక్ డైలీ ట్రంప్ కదా ట్రంక్. ట్రంప్ అంటే మీరు అది నల్లగుంటాడు ఆడడం కదా. సబ్స్క్రైబర్ ట్రంక్ డైలీ. ఆ ట్రంప్ అనేది తీయని చూస్తాయి కదా. యాక్చువల్ ఎఫెక్ట్ అంటే సబ్స్క్రైబర్ ట్రంక్ డైలీ. అదైతే టీ బాగా దొరుకుతుంది. ఎస్టీ అంటే ఎఫెక్ట్ సబ్స్క్రైబర్ ట్రంక్ డైలీ. ఓకే రైట్. మన బిఎస్ఎన్ నెట్వర్క్ వచ్చేద్దాం. బిఎస్ఎన్ స్టాండ్ ఫర్ నెట్వర్క్ చెప్పండి. బిఎస్ఎన్ ఉంది. బి అంటే బార్, ఎస్ అంటే సర్వీస్ నిగమ్ ఉంటుంది సార్. భారత్ సర్వీస్ సారీ ఎస్ కంప్యూటర్ సినిమా 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 మా వాడవాడు భారత్ సిగ్నల్ ఏంటంటే నిగమ్ సార్. ఎలాంటి నిగమ నెట్వర్క్ అది స్టేజ్ బాగా స్టాండర్డ్ నిగమ్ వీళ్ళు మంచి క్రియేటివ్ డైరెక్టర్ ఉన్నారు. ఎలాంటిదంటే అలా మాత్రం కాంప్లీట్ అదే యాక్చువల్లీ వెరీ గుడ్ డైరెక్టర్. నేను డైరెక్టర్ ఆలోచనలేదు అంటారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సంచార్. ఇప్పుడు బిఎస్ఎన్ అంటే ఇవన్నీ రోజు మనం చూస్తూ ఉంటాం కానీ ఇటు మీద మనం పెద్ద పట్టించుకోం. బిఎస్ఎన్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. ఎయిర్టెల్ అంటే ఎయిర్టెల్ నాకు చెప్పారు. ఓకే రైట్. లాస్ట్ క్లాస్ ఇందుకే నేను అడిగిన కొంచెం చెప్పలేదు. బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ సుప్రియర్ అన్నీ చెప్పారు. అర్థం చేశాను బాధది. ఆ ఆర్గనైజేషన్ చూడడం ఈ ప్రపంచంలో ఎవరు ఉంటారు? ఎంతమంది ఉన్నారు? ఒక 600-700 అంతమంది చేసే ఆర్గనైజేషన్ లేదు. నేను అడిగిన కొంచెం మీకు అర్థమైంది అసలు. ది బిగ్గెస్ట్ నెట్వర్క్ కింద ఇండియా మళ్ళీ ఓల్డ్ అండ్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ అని లేచిపోతారు. అలా వచ్చి అర్థం సారీ కోకోకోలా సారీ అన్నీ థమ్సప్ అంటారు. అది మధ్యాహ్నం అల్లర్జున స్ప్రైట్ అంటారు సరిపడ్డారు. సో అలా కదా బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ చెప్తే ఇదేనంటారు. చాలా బాధపడతాను నేను. చాలా వెరీ ఈజీగా వచ్చింది. లైఫ్లో ఒకసారి మీరు అది చూసుంటారు. ఆర్గనైజేషన్ చూడకుండా ఎవరు నెట్వర్క్ మీ అందరూ కూడా నేను క్లూ కూడా ఇస్తాను. ప్రతి వాళ్ళు కూడా ఈ అబ్బాయి కూడా చూసి ఉంటారు. చిన్నవాడు కూడా సెల్ ఫోన్ సారీ మామూలు రైట్ అంటారు. ఫస్ట్ ఎయిడ్ చెప్పనా? ఫస్ట్ ఎయిడ్ చెప్పేది నా బాధ. ఇక అన్నీ చెప్పాను. ఇలా చెప్తే అనుకుంటాను అలా సాల్వ్ అయింది. చెప్పాను ఫస్ట్ ఎయిడ్ చెప్తాను. రోబో ఆర్ స్టాండ్ ఫర్ రోబో. రోబో అంటే అడిగారు. నేను ఆర్ అంటే స్టాండ్స్ అంటే ఒక క్లూ ఇచ్చినట్టే మీకు. రోబో అంటే అర్థం అవుతుంది. లేదా రామచోడవరం రావులపాడు అంటే ఆర్తో స్టార్ట్ అవుతాయి విషయం. అంటే ఇప్పుడు చూడు చాలామంది కలర్ చెప్పమంటే గ్రీన్ అంటే
స్టాండ్ ఫర్ అంటే మనం మా మొబైల్ రిసెప్షన్ మాట్లాడుతుంటుంది. ఎఫ్ ఫర్ ఏ ఫర్ అమెరికా, బి ఫర్ బాల్ అండ్ స్పెల్లింగ్ అడిగితే ఫోన్లో మనకి అర్థం మాట్లాడుతుంటాం కదా. ఏ ఫర్ అమలాపురం మనం మాట్లాడుకుంటాం. అలాగే ఆర్ స్టాండ్ ఫర్ రోబో లేదా ఆల్బో అనేది ఇంకా బాగా అర్థమవుతుంది. అలా అది ఆర్తో స్టార్ట్ అవుతుంది రోబో. అంటే రోబో కాదు పాడేస్తున్నావు అలాగే. నువ్వు చాలా కంపెనీ పాడుతున్నావు ఈ అబ్బాయి. ఒక టాటా కూడా ఉంది మన గారు ఆర్తో స్టార్ట్ అవుతుంది. రిలయన్స్కి ఎలా ఉంటుంది సినిమాలో ఏదో మొత్తం ఆర్తో స్టార్ట్ అవుతుంది. చూపించండి చాలా టాప్ సీక్రెట్ చెప్తున్నాను. అబ్బాయి గొప్ప చెప్పేసి అబ్బాయి లెక్కలేదు పంపించాలి. ఇందులో క్లూ కూడా ఇచ్చాను. నీ ఎక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా కంపల్సరీ ఆర్గనైజేషన్ చూశారు. నేను ఎంజాయ్ పడుతుంది ఆర్గనైజేషన్ ఆల్సో. అందరూ కూడా చూడడం అంటే ఇంక అబద్ధం అన్నట్లే కంపల్సరీ చూస్తారు. వెరీ గుడ్. రైల్వే రైల్వే ది బిగ్గెస్ట్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్ ఇన్ ఇండియా. జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి రైల్వే స్టేషన్ కూడా సపరేట్ నెట్వర్క్ ఉంది. రైల్వే ఒక్కదానికే, మిగతా కూడా ఎక్కడ ఉండదు. అంటే కొన్ని ఊళ్ళో అట్లా బిజినెస్ పరంగా లేదనుకోండి, టాటా కూడా రిలయన్స్ కూడా చెప్పారు బిజినెస్ లేనప్పుడు అది వదిలేస్తారు. బట్ రైల్వే కూడా అలా కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ కదా. జమ్మూ కాశ్మీర్ నుంచి మీకు కన్యాకుమారి ద బిగ్గెస్ట్ నెట్వర్క్ ఇన్ ద ఇండియా ఇట్ ఓన్లీ రైల్వే. ఇప్పుడు రిజర్వేషన్ ఉన్నాడు జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అంటే ఇక్కడ కూర్చోవచ్చు కదా. లేదా ముంబై టు నువ్వు బెంగళూరు వెళ్దాం అనుకుంటున్నాను, మా తాలూకు రైల్వే స్టేషన్ కూర్చొని నువ్వు రిజర్వేషన్ చేసుకోవచ్చు కదా. లేకపోతే నువ్వు ఎట్లా చేసుకోవచ్చు. ఇండియాలో ఏ మూలకి వెళ్ళాలి సరే నువ్వు చేసుకోవచ్చు. అంటే మొత్తం ఇండియా మ్యాప్ అంతా చుట్టూ తిరిగి వచ్చింది ఓన్లీ నెట్వర్క్ కింద రైల్వే. రైల్వే రిజర్వేషన్ ఏ మూలకి ఎక్కడ చేసుకోవచ్చు. ది బిగ్గెస్ట్ నెట్వర్క్ ఇన్ ద ఇండియా ఇస్ ద రైల్వే. అర్థమైందా? ఓకే, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతాం. అయిపోతే లాస్ట్ టాపిక్ ఇది. సో ఫైనల్గా చూసండి, సాఫ్ట్వేర్ని టూ టైప్స్ డివైడ్ చేసాం. ఏదది అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఈ బిట్స్ అన్ని కూడా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అట్లా కూడా బాగా యూజ్ అవుతుంది. బాగా గుర్తుపెట్టింది. అప్లికేషన్ సాఫ్ట్వేర్, సిస్టమ్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్, సిస్టమ్ సాఫ్ట్వేర్. ఓకే రైట్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏం చెప్పాను, సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏం చెప్పాను, ఆపరేటింగ్ సిస్టమ్ అవన్నీ. ఇప్పుడు అందరికీ ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన కంప్యూటర్ ల్యాప్టాప్ ఆన్ చేసినప్పుడు ఫస్ట్ ల్యాప్టాప్ స్క్రీన్ వచ్చి కొన్ని రైటింగ్ వచ్చి వైట్ కలర్ వెంటనే మనకి విండోస్ 7 కంటే 10 కంటే రన్ అయిపోతుంది. ఈవెన్ మన ల్యాప్టాప్స్ అట్లా ఇలా చూసినప్పుడు ఆన్ చేసినప్పుడు ఒక బ్లాక్ కలర్ స్క్రీన్ వచ్చి వైట్ లైటింగ్ వచ్చి టెస్ట్ అయిపోతుంది. అదంతా ఏంటంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ అదంతా. అంటే కంప్యూటర్ రన్ చేయాలంటే మదర్ బోర్డ్లో అదే సిస్టంలో కొన్ని ప్రోగ్రామ్స్ అవన్నీ సెట్ చేసి పెడతారు. దట్ ఈస్ కాదు సిస్టమ్ సాఫ్ట్వేర్. అంటే మన మొబైల్ కూడా చూడండి, ఎప్పుడైనా మనం సరిగ్గా పనిచేయడం ఒకసారి రీస్టార్ట్ చేస్తాం. చేసిన కొంచెం సెట్టింగ్స్ అవన్నీ కొంచెం వైట్ కలర్ వచ్చినా అన్నీ మనకి అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. ఇవన్నీ జరిగేదానికి ఏంటి, సిస్టమ్ సాఫ్ట్వేర్ జరుగుతుంది. మరి వాట్ అబౌట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్? అప్లికేషన్ అంటే ఏంటి విషయారా? ఏదో జాబ్ కోసం అప్లికేషన్ చేస్తారా? వెరీ గుడ్. ఎంఎస్ ఆఫీస్, డిటిపి, టాలీ, చెప్పండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇది అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. అంటే మనం ఆపరేట్ చేసి ఉపయోగించి అన్నీ కూడా ఏమి ఉంటాయి ఇక్కడ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఏది ఎంఎస్ ఆఫీస్, డిటిపి, టాలీ. ఇదంతా ఏంటి, సిస్టమ్ సాఫ్ట్వేర్ అంతా ఓఎస్ మీద వెళ్ళిపోతుంది, ఆపరేటింగ్ సిస్టమ్ మీద వెళ్ళిపోతుంది అంతా. అంటే దీన్ని మీరు నాలెడ్జ్ పరంగా నేర్చుకుంటారేమో తప్ప అంత మనకి ఏ అప్లికేషన్ అదే యూజ్ అవ్వదు. ఏది అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది. అదే మీకు అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది మాకు యూజ్ అవుతుంది. అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది వాడు చూసుకుంటాడు, ఏదైనా కంపెనీ కూడా వాడు చూసుకుంటారు. అప్లికేషన్ సాఫ్ట్వేర్ మాత్రం మన నాలెడ్జ్ పరంగా యూజ్ చేసుకుంటాం. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఫైనల్గా ఒకసారి ఈ పాయింట్ మాట్లాడుతాను చూడండి అయిపోయింది. సో ఫైనల్గా ఒకసారి సమరీ చూడండి. కంప్యూటర్ ఏం చేసాం, 2 టైప్స్ కింద డివైడ్ చేసాం. ఓకే, కంప్యూటర్ అనే వర్డ్ ఎలా వచ్చింది చెప్పాను. కంప్యూటర్ అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి కంప్యూటర్ అనే వర్డ్ వచ్చింది. కంప్యూటర్ అంటే ఏంటి, గణన. సో కంప్యూటర్ మెయిన్లీ 2 టైప్స్ డివైడ్ చేసింది. ఏంటంటే వెరీ గుడ్.
హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఓకే, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. హార్డ్వేర్ అంటే ఏం చెప్పాను? ఆల్ ఫిజికల్ కాంపోనెంట్స్ కావాలి హార్డ్వేర్, సిపియూ, ఎల్ఈడి. సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ తీసుకోవాలి సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్లో కూడా మళ్ళీ 2 టైప్స్ అని చెప్పాను. ఏంటది? అప్లికేషన్ సాఫ్ట్వేర్, సిస్టమ్ సాఫ్ట్వేర్. 2 టైప్స్. సో మన రియల్ అప్లికేషన్ వాడేదంటే ఏంటంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఎక్కువ వాడుతుంది తప్ప సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది వాడడం. అంటే వాడు కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆటోమేటిక్గా ఇట్లా చేసుకున్న తప్ప ఏం ఉండదు. సో దిస్ అనేది యూజ్ అవ్వదు. ఓకే, అర్థమైందా? ఏం డౌట్స్ ఏమి ఉన్నాయి మీరు అడగండి. ఓన్లీ 1 minute. ఇప్పుడు జరిగిన టాపిక్స్ మీద ఏం డౌట్స్ ఉంటే ఒక నిమిషం అడగండి. సో మెయిన్లీ టాపిక్ ఏం చెప్పాను? కంప్యూటర్స్ అనేది 2 టైప్స్ ఉండేవి, హార్డ్వేర్, సాఫ్ట్వేర్. కీబోర్డ్స్ గురించి వాటి గురించి మనం మాట్లాడము. సో ఇప్పుడు జరిగిన సినారియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒక్కొక్కరు ఒకటి అడగండి పర్లేదు. అంటే దీని రిలేటెడ్గా ఎలా వచ్చినా పర్లేదు. బయట మార్కెట్లో ఇప్పుడు హార్డ్వేర్ డిమాండ్ ఎక్కువ ఉందా, సాఫ్ట్వేర్ డిమాండ్ ఎక్కువ ఉందా మిస్టర్ సూర్య? సాఫ్ట్వేర్. ప్రజెంట్ ఎక్కువ డిమాండ్ ఉంది సాఫ్ట్వేర్కి. హార్డ్వేర్కి ఏంటంటే కొంచెం తగ్గిపోవడం కారణంటే ప్రజెంట్ నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను ఏంటంటే హార్డ్వేర్ గురించి. ప్రతి కూడా యూజ్ అండ్ త్రో అయిపోయింది. ఇప్పుడు మీ చోట ఒక మొబైల్ ఉంది, దాన్ని రిపేర్ చేయాలని 2,000 ముందు అడుగుతాను. దీనికి కొత్త కొనుక్కుంటాను ఏం చెప్తాను? తీసుకుని పడేసి మీరు వేసుకోండి. బట్ సాఫ్ట్వేర్ అనేది అప్లికేషన్. సో నేను మీకు చెప్పే అడ్వైజ్ అంటే సాఫ్ట్వేర్ అనేది ఎప్పుడు ఎవరికేంటి సేమ్ టైం ఏంటంటే మీకు ఎప్పటికప్పుడు మీరు స్క్రీన్ ఎప్పటికప్పుడు కొత్తగా మీరు అప్డేట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంటాయి. ఇప్పుడు మీ ప్రజెంట్ విండోస్ 11 ఉంది, ఒక 5-6 సంవత్సరం పోయిందంటే విండోస్ 12 రావచ్చు చెప్పడం. ఇంక ఇది బాధపడిపోతుంది. అంటే ఎప్పటికప్పుడు మీరు ఆ ట్రెండ్ మీరు అప్డేట్ చేసుకుని వెళ్ళినప్పుడు మీకు అది మార్కెట్లో క్లిక్ అవ్వడం కాకపోతుంది. సో ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టి నేను పర్సనల్ మీకు చెప్పే అడ్వైజ్ అంటే ఇప్పుడు నాకు ఈ సబ్జెక్ట్ వచ్చు అని ఈగో ఫీజ్ మాత్రం దయచేసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఈ కంప్యూటర్ ఇండస్ట్రీస్ సేపు ఎప్పటికప్పుడు మీకు నిజం అంటే కొన్ని ఐడియాస్ ఉన్నాక మీరే నాకు చెప్తుంటారు. మీరు చరణ్ అలా చెప్తే అలా అందుకుపోతున్నాను. బిఎస్ఎల్ అవ్వచ్చు, ఏదవచ్చు చక్కగా అని చెప్తాను సార్ అక్కడ. సో అంటే యూట్యూబ్లో అవ్వచ్చు, మన ట్విట్టర్లో అవ్వచ్చు, ఇక్కడ ఎప్పటికప్పుడు మనం పడుతున్నాం. మన ఏంటి ఇన్స్టాగ్రామ్ పక్క వచ్చింది, వాట్సాప్ తర్వాత ఇన్స్టాగ్రామ్ వచ్చింది. అంటే లేటెస్ట్ టెక్నాలజీ ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ వచ్చింది, వాట్సాప్ కొంచెం ఫేస్ తగ్గింది. ఇప్పుడు వాట్సాప్ అంతమంది బాగుంది, చాలా ఫేమస్. దానివల్ల ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కన్నా ఇంకా ఫేమస్ కూడా వచ్చిందనుకోండి, దానికి క్రేజ్ అయిపోతాం. అర్థమైందా? సో ఫైనల్గా నేను చెప్పేది అంటే కంప్యూటర్ మెయిన్లీ 2 టైప్స్, ఇప్పుడు హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ 2 టైప్స్ ఏంటమ్మా? అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్ ఆఫ్ కంప్యూటర్. ఓకే ఓకే. ఇప్పుడు యాక్చువల్గా మీకు ఏ టాపిక్ అయింది? ఇంత ముందు చేసిన పని ఎక్కడ ఓకే ఏమన్నా ఇప్పుడు చేసిన పని ఒకటి MS Wordలో ఈ ఆప్షన్స్ రాస్తున్నాను. ఒకసారి ఏం టైప్ చేయాలి, టైపింగ్ ఇప్పుడు తీసుకొస్తాయి ఈ పక్కన ఈ టైపింగ్ చేపిస్తాం. ఈ బ్యాక్ టైప్ చేసి టాలీ కంప్లీట్ చేస్తున్నా చేసి టాలీ కంప్లీట్. ఓకే ఓకే రైట్. ఇప్పుడు ఈ ర్యాంక్లో ఎలా ఉంది కదా నేను మాట్లాడుకుంటుందా? ఇప్పుడు ఇవన్నీ సెంటర్లో రావాలనుకోవాలి. అప్పుడు ఏం చేస్తుంది? మామూలు రివ్యూ వచ్చేసి ఇప్పుడు అలా కాకుండా ఇలా సెంటర్లో రావాలి. సెంటర్లో రావాలంటే ఇలా సెట్ చేసుకొని సేమ్ మన MS Word ఎలా చేసినాం సేమ్ అది. సో ఇటు కలర్ అప్లై చేయాలనుకున్నాం. ఇలా సెట్ చేసుకొని ఇక్కడ కలర్ అప్లై చేయాలి. ఓకే. సో ఈ ర్యాంక్ ప్రాబ్లం గుర్తుందా మీకు? ఒకసారి ట్రై చేస్తాం, ఒకసారి రిమూవ్ చేస్తాను. ఇది ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ చెప్తాను. ఒకసారి ర్యాంక్ కట్టే చాలు, ఇక అమ్మాయి కట్టండి. ఓకే, రిమూవ్ చేసిన ర్యాంక్ ప్రాబ్లం ఒకసారి నోట్స్ తీసి ర్యాంక్ ప్రాబ్లం చెక్ చేస్తాను. ర్యాంక్ ప్రాబ్లం ఏంటి? ఇటువంటి టైప్ చేసి ఇటువంటి పెట్టి ఇటువంటి టైప్ చేసి ఇటువంటి పెడితే సరిపోతుంది. ఒకసారి ట్రై చేస్తాను. ఓకే, నీకు ఫార్వర్డ్ ఐడియా ఉందా? మీకు ఫార్వర్డ్ ఒకసారి చెప్తాను. ఫార్వర్డ్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ ఫైల్స్ తీసుకోవాలి ఫార్వర్డ్. ఇప్పుడు నువ్వు మామూలుగా ఎక్స్పీరియన్స్ నిర్వహించడం బాగా ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు సేవ్ చేసిన ఫైల్స్ ఎన్నో ఉంటాయి, మై డాక్యుమెంట్స్లో ఉంటుందో తెలుసు. ఓకే, ఇప్పుడు ఎలా సేవ్ చేయాలి తెలుస్తాను. ఈ ఫైల్ ఎలా ఉంటుంది? సపోజ్ ఇక్కడ స్పీకర్ కంప్యూటర్స్ టైప్ చేయాలి. రావాలని ఇన్సెప్ట్లోకి వెళ్ళి
ఎవడ అంటే మనకి ఎప్పుడైనా సేమ్ ఉంటుంది. మీ ఫాంట్ సైజ్ పెరగాలి చేయాలంటే ర్యాప్ సెక్షన్ స్కేల్. సో ఈ ఫైల్ సేవ్ అయిందా లేదా తెలియాలంటే మనకి ఏంటంటే డాక్యుమెంట్ 1 అని ఉంది, అంటే ఇప్పుడు సేవ్ అవ్వలేదు. చాలా మంది చూసి ఈ ఫైల్ సేవ్ అయింది లేదా లేదన్నారు. సో సేవ్ అయింది తెలియాలంటే ఏంటంటే డాక్యుమెంట్ 1లో వెళ్ళి సేవ్ డాక్యుమెంట్ వచ్చినట్టే ఈ ఫైల్ ఏంటంటే సేవ్ అవ్వలేదు అంటాం. సో మనం సేవ్ చేయాలి. ఫైల్లోకి వెళ్ళి సేవ్. సపోజ్ దీంట్లో టైప్ చేయమంటే కీబోర్డ్ ద్వారా మీ ఫైల్ టైప్ చేయాలి. ఆటోమేటిక్గా అదే ఏమంటారు ప్రాబ్లం మీ పేరు టైప్ చేయాలి. ఓకే, ర్యాంక్ ఒకసారి ట్రై చేయి, డెఫినెట్గా వస్తుంది. కాల్పండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే మన శ్రీగారి కంప్యూటర్ ఎడ్యుకేషన్ నుంచి మంచి క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తాం. సో క్విజ్ కాంపిటీషన్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క టీంకి వచ్చి 5 మెంబర్స్ ఉంటారు. అంటే 3 టీమ్స్ కింద ఉంటారు. అంటే ఆ క్విజ్ కాంపిటీషన్ ఓన్లీ 50 మెంబర్సే పార్టిసిపేట్ చేస్తారు. 50 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉంటారు. ఇక్కడ ముఖ్యం ఏంటంటే ఆ 50 మెంబర్స్ ఓన్లీ శ్రీగారి కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేది తప్ప బయట మాత్రం రాదు. సో మా ఫ్రెండ్ ఉన్నాడు, మా బ్రదర్ ఉన్నాడు, అలాంటి ఇది ఓన్లీ ఇది శ్రీగారి కంప్యూటర్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు ఈ అమ్మాయి అండ్ సుప్రియ బాగా క్విజ్ కాంపిటీషన్ బాగానే ఉంది. మన రెగ్యులర్ గేమ్స్ అని విన్నాను. డెఫినెట్లీ గాడ్ గుడ్ ఛాన్స్. ఫస్ట్ ప్రైజ్ వచ్చి 1000 రూపీస్ ప్రొవైడ్ చేస్తుంది. మరి రాయమంటాడు మాట చంద్రగానే చెప్తూ. ఫస్ట్ ప్రైజ్ వచ్చి 5,000 రూపీస్, సెకండ్ వచ్చి 500, థర్డ్ ప్రైజ్ వచ్చి 300 రూపీస్. 3 టీంకి డివైడ్ చేస్తాం. ఎవరికైతే టీం వచ్చిందో ఫస్ట్ టీం వచ్చి 1000 రూపీస్ గిఫ్ట్ వచ్చి ఇచ్చేస్తాం. సెకండ్ టీం వచ్చి 500, థర్డ్ టీం వచ్చి 100. నా కాన్సెప్ట్ ఏంటంటే ఈ క్విజ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎంతమంది డబ్బులు తీసుకుని వెళ్తారు, ఎవరో మిస్ అవ్వరు. ఉన్నాయే 3 టీమ్స్, అంటే అందరినీ సాటిస్ఫై చేద్దామని. 30 అంటే 1000 బాగుంటుంది కదా, కొంచెం ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కదా, అది అలా అదృష్టమే ఆడకూడదు. సో ఇక ఏంటంటే గిఫ్ట్ కదా ఓన్లీ క్యాష్ ఇస్తున్నాను. ఎందుకంటే 1000 ఇచ్చాను చాలా పక్కన గెంటేసి అది గిఫ్ట్ వస్తున్నారు అయిపోతుంది. ఎన్ని బాగా తిరిగి వచ్చాడు, మరి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ హ్యాపీ. 30 నాకు స్టార్టింగ్ ఇచ్చిన పిజ్జా కథ మంచిగా చుట్టాలి ఇవన్నీ మాకు ఎందుకు కావాలి అంటే నేను గ్యాడ్ ఇచ్చాను అనుకోండి. మరి చుట్టూ అంటారు వాటర్ ఆగి అవన్నీ రెడీగా పర్సన్ విషయం. అంటే పర్ హ్యాడ్ వచ్చి 200 రూపీస్ 5 మెంబర్స్ కదా, 5 2 200. అప్పుడు ఏకమే పంచుకోవాలి. అలాంటి ప్రాబ్లం. మరి వాటర్ తేడా ఓట్లు వ్యాపారండి. కానీ ఇక్కడ డబ్బులు అనేది ఇక్కడ ట్రెండింగ్ కాదు. నా కాన్సెప్ట్ అంటే ఇక్కడ ఎంజాయ్ కూడా సరిపెట్టాలి. ఇక్కడ మీకు గుడ్ న్యూస్ ఏంటంటే మొత్తం మీకు ఒక 30 బిట్స్ వరకు సుమారు మీకు కవర్ చేస్తాను. 30 బిట్స్. సో 30 బిట్స్లో 50 బిట్స్ వచ్చి కంప్యూటర్, 50 బిట్స్ వచ్చి జనరల్ నాలెడ్జ్, 2 కవర్ అవుతాయి. అంటే ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఈక్వల్గా చెప్తాను ఏంటమ్మా, అప్పుడు విజయమాషకి వెళ్ళిపోతాయి. అప్పుడు నెక్స్ట్ రౌండ్ కూడా ఉంటుంది, మంచి రోడ్ ఎట్టు. సో ఇప్పుడు ఏ టీం బీ టీం ఏ కలం ఉందంటే ఇప్పుడు ఏ పడేది. అప్పుడు ఇంకొక ఎక్స్ట్రా క్వశ్చన్ అడుగుతుంది ఇప్పుడు ఆ రౌండ్లో అప్పుడు ఎవరైతే రాదు. లేకపోతే చెప్పే సరిపోతుంది. మాకు చెప్పి ఏదో బాగున్నట్టు. ఓకేనా, రైట్. సో ఈ క్విజ్ కాంపిటీషన్ డెఫినెట్లీ ఉపయోగించుకోండి మీరు. నెక్స్ట్ ఏంటంటే ఈ డెఫినెట్లీ యూట్యూబ్లో కూడా మీకు వస్తుంది. సో ఎడ్యుకేషన్ పర్పస్ కాబట్టి అది మీ దాని మీద భయపడాల్సిన అవసరం లేదు. రావట్లేదు మీ మధ్య అంతా గ్రౌండ్ బట్టి అట్లే అయిపోతుంది. 30 అంటే కొంచెం ఏదైతే కొంచెం పెంచితే బాగుంటుంది. సో ఛానల్ రేటింగ్ వచ్చి డెఫినెట్లీ అమౌంట్ పెంచడం జరుగుతుంది. ఈ గోల్డెన్ ఛాన్స్ మాత్రం యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, శ్రీరామి ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను. చూడ ఒకసారి. ఫస్ట్ ఏంటంటే డాస్ బాక్స్ ఉన్నారు. ఓకే, డాస్ అని చేసి కదా డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ జెడ్ అనేది వస్తుంది. ఇది ఎలా ఓపెన్ చేయాలంటే అంటే మౌన్ స్పేస్ ఇది ఏంటంటే బ్లాక్ స్లాష్. ఓకే, నెక్స్ట్ డి సేవింగ్ అంటే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఎక్కడైంది డి డైలాగ్ వచ్చింది. సో అంటే సిడి. చాలామంది సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. మామూలు సిడి అంటే కాంపాక్ట్ డిస్క్. ఇక్కడ సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. ఓకే, సిడి ప్లస్ టీసీ. సో ఆటోమేటిక్ టీసీ అంటే టర్బో సి. నెక్స్ట్ టీసీ అంటే పెద్దవాళ్ళంటే ఆర్గానిక్. సో ఇప్పుడు ఇది ఓపెన్ అంటే ఇప్పుడు 5 మినిట్లోకి వెళ్ళి సింపుల్గా అసలు వెల్కమ్ టు సి లాంగ్వేజ్ అనే ప్రోగ్రామ్ ఎలా రాయాలో చెప్తాను. ఆల్రెడీ ఇంతమంది విన్నావా ఒకసారి
నేను రావలే కదా ఫస్ట్ బేసిక్ ప్రోగ్రామ్ చెప్తాను. వెల్కమ్ టు శ్రీలంక ప్రోగ్రామ్ ఎలా చేయాలి, ప్రతి ప్రోగ్రామ్ స్టార్టింగ్ అప్పుడు మెయిన్. ఓకే, నెక్స్ట్ ప్రింటర్. ఇవన్నీ కూడా ఇంకో ఇంపార్టెంట్ శ్రీలంకలో కంపల్సరీ స్మాల్ లెటర్స్ పెట్టాలి తప్ప క్యాపిటల్ 60% పెట్టాలి. అంటే ప్రింటర్లో బ్రాకెట్లో కావాలి ఇట్లా చూసుకోవచ్చు తప్ప ఈ కీవర్డ్స్ మాత్రం కంపల్సరీ లేదు. శ్రీలంకలో ఇంకో ఇంపార్టెంట్ అంటే 32 కీవర్డ్స్ ఉంటాయి. నీకు నాకు అందరికీ 32 కీవర్డ్స్ ఉంటాయి. అంటే వాటి ఉపయోగించి యూ రైట్ ఎనీ ప్రోగ్రామ్. ఓకే, ప్రింటర్. ఏంటంటే నెక్స్ట్ లాంగ్వేజ్ వస్తుంది. వెల్కమ్ టు శ్రీలంక క్యాపిటల్ కాల్ చేసి ఈ కాల్ ప్రింటర్లో రాసుకోవాలి. వెల్కమ్ టు శ్రీలంక. పెట్టు. ఓకే, ఇప్పుడు ఇది సేవ్ అవ్వలేదు. నో నేమ్ అని వచ్చింది సార్. అంటే ఇంకా చెప్పే కూర్చుంటే ఫంక్షన్ కీస్ అంటే ఏంటి, F1 నుంచి F12 అన్నట్టు ఫంక్షన్ కీస్ అంటారు. అంటే ఒక్కొక్క ఫంక్షన్కి ఏంటి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క తప్పదు. సో ఇప్పుడు ఇలా అంటే ఫంక్షన్ ఏం పెట్టి F2 ఫస్ట్ ఇలా క్లిక్ చేసి డిలీట్ చేయాలి మొత్తం. ఇది ఆల్రెడీ ఇక్కడ ఫైల్ సేవ్ చేసి ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏం రావాలి, వెల్కమ్ టు సి లాంగ్వేజ్ అనేది రావాలి. ఇప్పుడు నీకు కావాలి ఇప్పుడు మిస్టేక్ చేయడానికి కంపెనీ గారు తీసుకొస్తానికి ఏం చేస్తానంటే ఇక్కడ సెమికోన్ తీసేస్తాను. కంపెనీ చేయాలంటే ఆర్ అంటే కంపెనీ చేయగలం. సో ఒక ఎర్రర్ వచ్చింది. ఓకే, అంటే నీకు కావాలి నేను ఎట్లా చేస్తున్నాను అదే, లేకపోతే డైరెక్ట్గా అవుట్పుట్ వచ్చేస్తుంది. అంటే నీకు ఆ డిఫరెన్స్ తెలియటం అంటే కంపెనీ చేసినప్పుడు ఆర్ట్ అని క్లిక్ చేస్తే లేకపోతే కంట్రోల్ పెట్టినా సరే అంటే ఒక ఎర్రర్ వచ్చింది. ఏంటా ఎర్రర్ అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే రైట్, ఇప్పుడు ఏం చేస్తే ఇక్కడ సెమికోన్ తీసి రైట్ ఇప్పుడు రైట్ ఆర్ ఓకే ఫైన్. సో మిస్టేక్ రాలేదు. ఇంతకుముందు ఇది ఎర్రర్ వచ్చింది. ఇది ఇప్పుడు మనకి అవుట్పుట్ కావాలి. ఆల్ట్ F5 అవుట్పుట్ రావాలంటే ఆల్ట్ వెల్కమ్ టు సి లాంగ్వేజ్. ఇప్పుడు చాలా మందికి ఇక్కడ డౌట్ వస్తుంది, వెల్కమ్ టు సి లాంగ్వేజ్ ఉంది ఈ పైన అంతా క్లమ్సీగా ఉంటుంది, అలా కాకుండా నేను ఏదైతే అవుట్పుట్ చేసినా అది ఒకటే క్లియర్గా కనిపిస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఉంటారు. సో ఇప్పుడు అదంతా కనిపించాలంటే ఇప్పుడు ఆన్సర్ వచ్చేసింది. వెల్కమ్ టు సి లాంగ్వేజ్ అనేది మనకి ఆటోమేటిక్ చెంద కనిపిస్తుంది. ఇలా కాకుండా ఇవంతా క్లియర్ అయిపోయి నాకు నీట్గా రావాలంటున్నాను. ఒక ఎంటర్ క్లిక్ చేసి సింపుల్గా ఏం లేదు, ఒక చిన్న మనిషి ఉంటుంది CLR ఇప్పుడు కంపేర్ చేద్దాం. ఆల్ట్ అవుట్పుట్ ఆల్ట్ ఏంటి, ఆల్ట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా చాలా క్లారిటీగా చిన్నపిల్లలు కూడా ప్రోగ్రామ్ అర్థమైపోతుంది. సో దానిపై CLR ఏంటి, ఇంతకుముందు ఆన్సర్స్ అని మనం క్లియర్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఒక 2 నెంబర్స్ యాడ్ చేద్దాం. సపోజ్ 4 2 తీసుకున్నాం. ఎంత కొడితే ఎంత రావాలి, 6 అని రావాలి. అంటే 2 నెంబర్స్ యాడింగ్ ప్రోగ్రామ్ అనేది రాస్తుంది. 4 2 ఎంత కొడితే 6 అంటే ఏషియా 2 నెంబర్స్ అనే ప్రోగ్రామ్ చేయాలని ఎలా ఆగిపోతాం ప్రాసెస్. ఇప్పుడు ఆల్రెడీ శివాన్ సేవ్ చేశాను. నువ్వు తర్వాత ఒకసారి నువ్వు పే చేసుకో. ఈ డేటా అంతా నీ ల్యాప్టాప్లోనే సెక్యూరిటీ ఉంటుంది. ఓకే రైట్, కొత్తపై కావాలి ఏం చేస్తున్నాం ఆల్ ఎఫర్ట్ రైట్. అప్పుడు 2 నెంబర్స్కి యాడింగ్ మనం చేద్దాం. 9 వీటిని వేరియబుల్స్ అంటారు. CLR SCR ఓకే. నెక్స్ట్ ప్రింటర్ ఫ్లాష్ అని ఏంటంటే నెక్స్ట్ లైన్ ఎంటర్. తర్వాత ప్రింట్ అప్ అని చెప్పిన క్యాపిటల్స్ రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఈ కోడింగ్లో ఉన్న మాత్రం రాయకూడదు. ఓకే, ఎంటర్ ఈ నెంబర్.
Okay. So we go on next internal scanner. Scanner. That is more like okay. Percentage B. Percentage B. And percentage A. Next, we need to add on C is equal to A plus B. Okay. Right, we need output రావాలి కాబట్టి ఏం చేద్దాం ప్రింట్ చేద్దాం. Slash division of two numbers. Percentage B. Semicolon, comma, C. Okay. Next. ఓకే ఎగ్జామ్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఎంత అయిపోయింది. ఇప్పుడు ఈ ఫైల్ సేవ్ చేసామంటే సేవ్ చేయలేదు. చేయాలంటే ఏంటి ఫస్ట్ బట్టి ఎఫ్ సేమ్ ఎఫ్ బట్టి ఇది డిలీట్ బటన్. ఓకే లాస్ట్ ఇప్పుడు నేను కంపేర్ చేద్దాం. అంటే మన ఇన్పుట్ ఎంత 4 ఇస్తే ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్ 6 రావాలి. ఆల్ట్ ఆర్ లేకపోతే ఇలా మనకు 3 రాదు. సో మనకి ఏమనుకుంటుంది 4 పెడితే మనకి 6 రావాలి. 4 పెట్టి పెట్టి అవుట్పుట్ ఏం చేశాను ఆల్ట్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే 2 నెంబర్స్ క్యాచ్ చేయడానికి ప్రోగ్రామ్ ఏంటంటే ఇప్పుడు ఏబీసీ అనేది వేరియబుల్స్. ఏబీసీ వల్ల నువ్వు ఎక్స్వైజెడ్ పెట్టుకోవచ్చు, లేకపోతే గోపం వైట్ గోపం ప్రభాసం రావడం పెట్టుకోవచ్చు గోపం. అంటే ఈ వేరియబుల్స్ ఇవే వాడడం అవసరం లేదు ఏదైనా, కానీ మన కంఫర్టబుల్ ఈజీ ఉంటుంది కాబట్టి ఏబీసీ. సిఎల్ఎన్ఎస్ ఎందుకు పెట్టాము, ఇంతకుముందు ఆన్సర్ కనిపించుకుంటూ ఉంటాము. ప్రింట్ అవుట్ ఎంటర్ ద 2 నెంబర్స్. అదే 4 నెంబర్స్ అంటాము. అప్పుడు ఏం చేస్తాం ఎంటర్ ద 4 నెంబర్స్. స్కానర్ DD percentage B, A percentage A percentage, C is equal to A plus B. Print up addition of two numbers. A plus B A plus store అవుతుంది, C లో స్టోర్ అవుతుంది. ఆటోమేటిక్ ఇది అవుతుంది.